బాగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మేజర్ సబ్జెక్ట్ ఎప్పుడో నేను అన్నా షర్మిల తను వస్తుంది ఆంధ్రాకి అని అనుకోని పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికలు అయ్యేదాకా అది వాయిదా పడింది. ఈలోగా తను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు, సంపూర్ణ మద్దతు బేషరతుగా ప్రకటించడం జరిగింది. మరిప్పుడు తాజా పరిణామాల ప్రకారం రేపు రాబోయే జనవరి తొలి 10 రోజుల్లో ఏ రోజన్నదో ఇదమిద్దంగా చెప్పలేకపోయినప్పటికీ బిట్వీన్ 5th and 10th మరి షర్మిల గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా అధ్యక్షురాలుగా అవకాశం దక్కబోతోంది అన్నట్టుగా తెలుస్తోంది. సో మరి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దగా గెలిచే అవకాశం ఏమాత్రం లేకపోయినప్పటికీ బాగా పుంజుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ 10 రోజుల్లో షర్మిల రాజకీయ రంగ ప్రవేశం నా ప్రస్తుత పార్టీకి మరి పెద్ద గుదిబండగా, అంటే కాళ్ళు చేతులు కట్టేసి బాడీకి ఓ రాయి కట్టేసి సముద్రంలో వేస్తే వాడి పరిస్థితి ఏంటో అలాంటి పరిస్థితి ఇప్పుడు పాపం మా పార్టీకి వస్తుందా అని నాకు అనిపిస్తుంది. రాకపోయినా సర్వేల ప్రకారం అవుటే, కానీ ఇది కూడా జరిగితే ఆ అవుటుకి నో డౌటు అన్నట్టుగా వ్యవహారం ఉంటుంది. చూద్దాం. వెల్కమ్ షర్మిల, టేక్ ఇట్ అప్. మరి చూద్దాం. అంతా తినబోతూ రుచులు ఎందుకు, ఓ 10 రోజులేగా. ఒకవేళ షర్మిల కడప నుంచి పోటీ చేసే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ తరఫున, ఏమో తెలియదు. నాకున్న సమాచారం అయితే ఆవిడ రాజ్యసభకి వెళ్తారు, ఇక్కడ ప్రచారం చేస్తారు, ఓట్ల శాతం పెంచుకుంటారు అనే, ఏమో అక్కడ పోటీ చేస్తే మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారు మనం చూసే. అక్కడ మరి కడప నుంచి అనూహ్యంగా ఒక కొత్త పేరు వస్తుంది. అవినాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని కూడా అన్నారు. ఏమా కొత్త పేరు, ఎవరు పోటీ చేయొచ్చు అనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు కొంచెం పేషెంట్గా వెయిట్ చేద్దాం. రాజకీయాల్లోకి షర్మిల రావటం ఆంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక మంచి పరిణామం. సో నా ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తమ పాత ఓట్లు పుంజుకుంటుంది కాబట్టి ఒక రకంగా ఇండైరెక్ట్గా అది ప్రజలకి మంచే చేకూరుస్తుంది అన్న దిశగా. మళ్ళీ ఏంట్రా రఘురామకృష్ణరావు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నాడు అని కాదు. కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎస్ ఓట్లు చెల్తాయన్నదే నా ఉద్దేశం తప్ప ఇంకో రకంగా నేను నా కూటమి అయితే తెలుగుదేశం, జనసేన ప్లస్ నేను రోజు చెప్పే ఆ పార్టీ కూటమే. కానీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ ఎంట్రీ ఇన్ ఏపీని స్వాగతిస్తున్నా ఫర్ ద రీజన్స్ ఐ ఎక్స్ప్లెయిన్. సో అంచేత దీనికి అపార్థాలు వెదక్కండి. నా కూటమి ఇదే అని చెప్పి మళ్ళీ సోషల్ మీడియా వాళ్ళకి ఎదవ గాసిప్పులకి అవకాశం ఇవ్వకుండా నేనే క్లియర్గా చెప్తున్నా.